చెర్రీ వచ్చి గగన్ కాళ్ళ మీద పడిపోతాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వే అన్నయ్య అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డ తర్వాత, ఈలోపు నువ్వు నా తమ్మునివిరా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని నర్సు చెప్పిన తర్వాత శారదను తీసుకొని చెర్రీ బయటికి వెళ్తాడు. గగన్ భూమి ఒకరికొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బావా, ఇక ఏదైనా తాకుతావా అని చెప్పేసి భూమి అడుగుతుంది. పర్లేదని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటాడు. ఈలోపు వెంటనే కాస్త రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి వెంటనే గగన్ పడుకుంటాడు. ఈలోపు వెంటనే తారకు ఇక ఇదంతా జరిగినట్టు తెలిసిపోతుంది. తార వెంటనే గగన్ని చూడడానికి భోజనం తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. తారను చూసి భూమి, ఇదేంటి, ఇది బావను మళ్ళీ మంచిగా చేసుకునడానికి వస్తుందా, దీన్ని ఎలాగైనా సరే బావకు దూరం చేయాలని చెప్పేసి భూమి అనుకుంటుంది. మరోవైపు ఇక అక్కడి నుంచి వెళ్ళి భూమి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటాడు గగన్. ఈలోపు తార భోజనం తీసుకొని సరాసరి గగన్ ఇక గదిలోకి వస్తుంది. ఏంటి గగన్, ఇలా ఎలా జరిగింది? అవును, ఇదంతా పక్కనే పెట్టు. ఏం తిన్నావు, ఏం తినలేదు ఏంటో. భోజనం తీసుకొచ్చాను, నా చేతులతో నీకు తినిపిస్తాను అనే విధంగా గగన్ చెప్తూ ఉంటుంది తార. తారా ఉన్ను గగన్ మాటలు భూమి విని, ఇదేంటి, నా మొగుడికి ఇది తినిపించడం ఏంటి? ఇప్పుడు నేరుగా వెళ్తే గొడవ జరుగుతుంది. దీన్ని ఎలాగైనా సరే ఇక బావకు దాని చేతులతో తినబెట్టకుండా చేయాలని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి సిస్టర్ వేషం వేసుకుంటుంది. ఇక ఈలోపు గగన్, ఇప్పుడే నాకు భోజనం వద్దని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. పర్లేదు, తినాలి, టైంకు తింటేనే కదా టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పేసి తార అంటుంది. ఈలోపు ప్లేట్లో వేసిన తర్వాత అలా భోజనం తినిపిస్తుండగా, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఇక సిస్టర్ వస్తుంది భూమి వేషంలో. చెప్పండి, ఏం చేస్తున్నారు? అన్నం తినబెడుతున్నాను. అయినా మీరెందుకు తినబెట్టాలి? అంటే నేనెందుకు తినబెడతాను? అతను నా భర్త. ఏంటి, నీ భర్తనా? అయినా హాస్పిటల్లో మేము చూసుకునడానికి ఉన్నాం కదా, ఏంటి మీరు చూసుకునేది? అతను నా భర్త. ఓహో, నీ భర్తనా? మరి మెడలో తాళి లేదు, కాళ్ళకి మట్టలు లేవు అంటే కాబోయే భర్త. కాబోయే భర్త కానీ ఇప్పుడైతే కాలేదు కదా. వెంటనే దయచేసి వెళ్ళిపోండి. ఏంటండి మీరు హాస్పిటల్లో మా భర్తకు తినిపించుకుంటే? హలో మేడం, మీకు ఇంకా కాలేదు పెళ్ళి అంటే అతను మీ భర్త కాదంటలేదు కదా, అదంతా పక్కన పెట్టండి. హాస్పిటల్కి విరుద్ధంగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. పేషెంట్ని తను జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మేమే సర్వే చేస్తాం. లోపలికి వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేస్తే, అతనికి ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ మా హాస్పిటల్కి చెడ్డ పేరు రావడానిక? పేషెంట్ని మేము అతను కవర్ అయ్యేదాకా మేమే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు బయలుదేరండి అని చెప్పేసి తారను టిఫిన్తో సహా బయటకు పంపిస్తుంది. ఈలోపు వెంటనే తార కోపంగా ప్లేట్ అడ పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. ఇక సార్, మీరు భోజనం చేస్తారు కానీ లేని చెప్పేసి వెంటనే గగన్ని కూర్చోబెట్టి అలా తినిపిస్తుండగా, సార్ చిన్న విషయం అని చెప్పేసి భూమి అంటుంది. మీ భూమి ఎవరు సార్? అంటే అందరూ బయట అనుకుంటున్నారు తను చాలా ప్రేమిస్తున్నారని అనుకుంటున్నారు, నిజమేనా సార్ అనేసరికి చిన్నప్పటి సిరిసిరి మువ్వ తనకి గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. అదేంటి సార్, మీ భార్య గురించి తీయేసరికి మీ చాలా డిస్టర్బ్గా అవుతున్నారు అనేసరికి, అయినా మా పర్సనల్ విషయాలు నీకెందుకు అని చెప్పేసి సిస్టర్ అంటారు. అయినా మీ పర్సనల్ విషయాలు నాకెందుకులేండి, ఇక భోజనం తినండి అని చెప్పేసి భోజనం పెడుతుండగా కోపంగా తార బయటకు వస్తుంది. ఏంటమ్మా, ఏంటా కోపం అని చెప్పేసి ఇక శారద అంటుంది. ఏంటత్తయ్య గారు, అసలు ఇందులో ఏం జరుగుతుందో కనీసం అర్థమవుతుందా? హాస్పిటల్లో నా కాబోయే భర్తకి నేను తిని పెడతా అని చెప్పేసి అంటే ఆ సిస్టర్ వచ్చి అసలు హాస్పిటల్కి విరుద్ధంగా పేషెంట్ని మేమే చూసుకోవాలంటున్నది. అయినా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అయినా అత్తయ్య, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అదేంటమ్మా, నా కొడుకుని చూసుకునడానికి నేను ఉండకపోతే ఎవరుంటారు? అయ్యో అత్తయ్య, మీకు విషయం మర్చిపోయినట్టున్నాను. ఇలా ఉండడం వల్ల మంచి కావచ్చు, చెడే కావచ్చు. ఎందుకంటే గగన్కి కాస్త దూరంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక తార శారదను అవమానించినట్టుగా మాట్లాడుతుండగా భూమి గమనిస్తుంది. అప్పుడు తార మాటలు విని భూమి కోపంగా రగిలిపోతూ, మా అత్తయ్యను అనడానికి నీకేం అధికారమే అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటుంది.
అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అత్తయ్య గారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇలాంటి వాళ్ళు ఎదురు పడితే అది మంచవు చెడవు అని చెప్పేసి ఉద్దేశించి అన్నది. ఆ విషయం కూడా మా బామ్మ చెప్పింది అన్నట్టుగా మాట్లాడుతుండగా, ఏంటి మా అత్తయ్యని అన్నీ వేసి మాటలు అంటావా, రావేని బయట నీ సంక చెప్తా అని చెప్పేసి భూమి ఇక వేరే వేషం మళ్ళీ గెటప్ చేంజ్ చేసి వెంటనే స్పెట్స్ పెట్టుకొని ఇక బయటికి తార వెళ్ళిన తర్వాత తార చుట్టూ పట్టుకొని ఇక లాగి చెంప పెట్టి కొడుతుండగా, యువతివే అని చెప్పేసి ఉంటుండగా, ఎదుటి వాళ్ళను అవమానించావనుకో ఇదే తగిన శాస్త్రి పడుతుంది. ఇంకొకసారి ఇక భర్త చనిపోయిన ప్రతి ఒక్కరి ఆడళ్లను నువ్వు హసయించుకున్నట్టు మాట్లాడావనుకో, ఈసారి జుట్టు పట్టి కొట్టాను కదా, మరోసారి నీ మెడ మీద తల లేకుండా చేస్తాను అనే విధంగా కొట్టి అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. అసలు యువతి ఇది నన్ను కొట్టేంత ధైర్యం దానికి ఎలా వచ్చింది అని ఈ విధంగా తార కోపంగా ఇంటికి వెళ్తుంది. ఈలోపు వెంటనే శారద భూమి దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? అసలే వాళ్ళ తార వాళ్ళ అన్నయ్య పెద్ద అది, ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తే అది నేనని తెలియదులే, అది ఎవతి నిన్ను అవమానించడానికి. ఇంకొకసారి అది నిన్ను కనుక అవమానించిందనుకో మర్యాద తగ్గదు. ఏంటత్తయ్య మీరు చూస్తున్నారు, బావకి ఈ విషయం చెప్పచ్చు కదా. వద్దమ్మా, ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా ఇక్కడ పెళ్ళి ఆపేది నేనని తెలిస్తే మళ్ళీ పూరి తట్టుకోలేదు అని ఈ విధంగా అన్న తర్వాత, సరే అత్తయ్య ఇక నేను బయలుదేరుతానని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి ఇక హాల్లో అందరూ ఉంటారు కదా, అదే సమయానికి భూమి అమ్మకాన్ని పెడతారు. అంటే ఫ్యాక్టరీ అమ్మకాన్ని పెట్టిన తర్వాత దాని మీద భూమి సంతకాలు పెట్టాలి. ఈలోపు భూమిని చిరచంద్ర పిలుస్తాడు. అందరూ హాల్లోకి వస్తారు. అమ్మ భూమి, ఆ ఫ్యాక్టరీ బాపది అమ్మాలనుకుంటున్నా, నువ్వు సంతకం పెట్టేసరికి వెంటనే భూమి సంతకాలు పెడుతుండగా ఒక్కసారిగా గాలి అక్కడ శోభచంద్ర ఫోటో ఊగుతూ ఉంటుంది. అప్పటికి భూమికి తన తల్లి ఆ ఫ్యాక్టరీ అమ్మద్దు అని చెప్పేసి తన మనసుకి ఏదో అనిపించి సంతకం పెట్టేదల్లా ఒక్కసారిగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పేపర్లు కింద పడిపోయేసరికి ఏంటి భూమి సంతకం పెట్టని చెప్పేసి చరచంద్ర అంటాడు. లేదు నాన్న, నేను ఈ సంతకం పెట్టను, అమ్మకి ఆ స్థలం అమ్మడం ఇష్టం లేనట్టు ఉంది నాన్న అని చెప్పేసి భూమి అంటుంది. అప్పుడు అపూర్వ షాక్ అయిపోతుంది. ఆ స్థానంలో కదా అపూర్వ శోభచంద్రన్ చంపింది. ఏంటి బావా ఆ స్థలం అమ్ముద్దని చెప్పేసి మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి అపూర్వ అంటుండగా, నాన్న ఇప్పుడు అక్కడ సాక్ష్యాలను బట్టి కేసు రీఓపెన్ చేశారు కదా, ఆ సాక్ష్యాలను బట్టి అసలు నిందితురాలు ఎవరో బయటపడేంత వరకు ఆ స్థలం అమ్మడానికి వీల్లేదు నాన్న అనే విధంగా భూమి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, ఆ స్థలంలో ఏదో చిన్న ఆధారం దొరికితే ఆ స్థలం అమ్మకుండా ఇక కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిందే అని అపూర్వ అంటుండగా, కంపల్సరీ తిరగాల్సిందే కదా, మా అమ్మని చంపిన వారు ఈరోజు తప్పించుకున్న ఆ సాక్ష్యాలతో కంపల్సరీ బయటపడతారు. ఇక ఈ టైం వరకు వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉంటారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేరు కదంటుండగా అపూర్వ నక్షత్ర వణికిపోతూ ఉంటారు. లోపు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. వెంటనే అదే సమయంలో బ్రాస్లెట్ను ఇక అక్కడ ల్యాబ్కు పంపించిన తర్వాత అందులో రిపోర్ట్స్ అనేది వస్తాయి. అక్కడ లేడీస్ బ్రాస్లెట్ అని చెప్పేసి బయటపడుతుంది. దాని మీద ఇక అలా షాప్ పేరు ఉంటుంది. ఆ షాప్ పేరు పట్టుకొని పోలీస్ ఎంక్వైరీ కోసమని అక్కడికి వచ్చిన తర్వాత ఆ షాప్ ఓనర్కి ఆ బ్రాస్లెట్ ఇస్తాడు. ఈ బ్రాస్లెట్ మీ షాప్లో కొన్నదని చెప్పేసి ఎస్ఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తూ ఉండగా ఈలోపు అపూర్వకు ఆ బ్రాస్లెట్ గురించి బయటపడితే ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. బావ ఒక్క క్షణం కూడా నన్ను ఉంచడు, చంపి పడేస్తాడని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. నక్షత్ర ఈలోపు వచ్చి, ఏంటి మమ్మీ అసలు మనకు బ్యాడ్ టైం నడుస్తుందా అనే విధంగా అంటుండగా, ఎట్టి పరిస్థితుల్లో నేనని చెప్పేసి బయటపడకూడదు అని చెప్పేసి అపూర్వ కంగారు పడుతుండగా భూమి వచ్చి, ఏంటి పిన్ని చాలా కంగారు పడుతున్నావా, నిజాలు బయటపడతాయని. నిజాలు బయటపడడం కాదు పిన్ని, సాక్ష్యాలతో పాటుగా మొత్తం నిజాలు బయటపడితే ఆ తర్వాత నువ్వే హంతకురాలు అని తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి జైల్లో ఊచలు లెక్కబట్టుకోవాల్సిందే అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు ఇక్కడున్న
ఆ షాప్ ఓనర్ ఆ బ్రాస్లెట్ని చూసి ఇదే షాప్లో కొన్నారు సార్ అని చెప్పేసి ఆ ఎస్ఐకి చెప్తూ ఉంటాడు. చాలా ఏళ్ళ తర్వాత కొన్నది కదా సార్, చాలా ప్రాబ్లం అవుతుందేమో, ఎలాగైనా సరే ఎంక్వైరీ అయినా లేట్ అయినా సరే ఎవరు కొన్నారో కాస్త టైం చూసుకొని చూడండి అనేసరికి వెంటనే ఆ షాప్ ఓనరు ఇక సిస్టంలో ఓపెన్ చేసి చూస్తుంటారు. దొరికింది సార్, ఇదిగో ఈవిడే సార్ మా షాప్లోకి వచ్చి బ్రాస్లెట్ కొన్నారు అనేసరికి చరచంద్ర వైఫ్ అపూర్వన, అంటే శోభాచంద్రన్ చంపింది అపూర్వ అన్నమాట. తనని వెంటనే కస్టడీలో తీసుకొని నిజాలు బయట పెట్టాలి. ఇక తెరవెనకాల నుండి ఆట ఆడిస్తున్న అపూర్వ బండారం అతి త్వరలోనే బయటపడుతుందన్నమాట అని చెప్పేసి ఎస్ఐ వెంటనే ఇక చరచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మరి అపూర్వను అరెస్ట్ చేయబోతున్నాడా?